డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే మనం టీచర్స్ డేగా ఎందుకు జరుపుకుంటాం? భారతదేశంలో వేలాది గొప్ప గురువులు ఉన్నా ఎందుకు ప్రత్యేకంగా ఆయనకి ఈ గౌరవం వచ్చింది? ఆయనలో ఏముంది అంత ప్రత్యేకం? ఈ రోజు ఆయన జీవితం, ఆయన బోధనల గురించి మనం తెలుసుకుందాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వీరాస్వామి గారు ఒక చిన్న ఉద్యోగి, తల్లి సీతమ్మ గారు గృహిణి. ఆర్థికంగా పెద్దగా స్తోమత లేకపోయినా విద్యపై ఆయనకు అపారమైన ఆసక్తి ఉండేది. ప్రాథమిక విద్యను తిరుపతిలో పూర్తి చేసి తర్వాత నెల్లూరులో చదివారు. రాధాకృష్ణన్ గారు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో తత్వశాస్త్రం, ఫిలాసఫీలో ఎంఏ పూర్తి చేశారు. నిజానికి ఆయన ఫిలాసఫీ తీసుకోవడానికి కారణం తన కజిన్ ఫిలాసఫీ చదువుతుండడంతో అతని నోట్బుక్స్ వాడుకోవచ్చన్న ఆలోచనతోనే ఆ కోర్స్ ఎంచుకున్నారు. కానీ తర్వాత అదే ఆయనను ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తగా మలిచింది. చిన్నతనంలో పాశ్చాత్య ఉపాధ్యాయుల విమర్శలు ఆయన మనసును కదిలించాయి. 16 ఏళ్ల వయసులో శివకామేశ్వరి గారిని వివాహం చేసుకున్నారు. వారికి 5 కుమార్తెలు, 1 కుమారుడు సర్వేపల్లి గోపాల్ పుట్టారు. గోపాల్ గారు తర్వాత ప్రసిద్ధ చారిత్రకారుడిగా పేరు పొందారు. 21 ఏళ్లకి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్ గా మొదలై మైసూర్ విశ్వవిద్యాలయం, తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో బోధించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకోమని స్నేహితులు ఒత్తిడి చేసినా ఆయన నేను ఉపాధ్యాయుడిగానే వెళ్తా, విద్యార్థిగా కాదు అన్నారు. తర్వాత ఆక్స్ఫర్డ్ లో ప్రాచ్యతత్వశాస్త్రంపై లెక్చర్లు ఇచ్చారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఉపన్యాసాలు చేసి భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయ్యారు. అదే సంవత్సరంలో లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్, 1946లో రాజ్యసభ సభ్యుడు, 1949లో మాస్కోలో భారత రాయబారిగా నియమితులయ్యారు. 1952లో స్వాతంత్ర భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, 1954లో భారతరత్నం పురస్కారం, 1962లో రెండో రాష్ట్రపతిగా అయ్యారు. ఆయన ప్రసంగాలు, హాస్యం, చమత్కారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. 1962లో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు విద్యార్థులు ఆయన పుట్టినరోజు జరుపుదామని అడిగారు. ఆయన మాత్రం ఇలా అన్నారు: నా పుట్టినరోజు జరపడం కంటే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే నాకు గర్వంగా ఉంటుంది. అప్పటి నుంచే ప్రతి ఏడాది మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జీతం 10,000, అందులో 7,500ని ప్రతి నెల ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చేవారు. 1967లో పదవీ విరమణ తరువాత మద్రాసులో తన ఇంట్లో ధ్యాన జీవితం గడిపారు. 1975 ఏప్రిల్ 17న ఆయన మరణించారు. రాధాకృష్ణన్ గారు ఒక గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త, రాష్ట్రపతి మాత్రమే కాదు, ఆయన జీవితమే మనకు ఒక పాఠం. విద్య అంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, మనసు, మన విలువలు, మన ఆలోచనలు తీర్చిదిద్దడం అని ఆయన చూపించారు. ఆయన చెప్పినట్టు ఉపాధ్యాయులు దేశపు ఉత్తమ మేధావులు కావాలి. అలాంటి వారు ఉంటే మన దేశ భవిష్యత్తు ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు మోటివేషనల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.